వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి ఎమ్మెల్యేకు కూన రవికుమార్ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆమదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ లేఅవుట్లకు ఉపాధి హామీ నిధులను మళ్లించడమే కాకుండా పురాతనమైన సదావర్తి భూములను కాజేసేందుకు ఎమ్మెల్యే కుటుంబం ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. కోట్ల రూపాయల ఆస్తిని దోచేశారు. ఇది అక్షర సత్యం. సో ఇప్పటికైనా నేను ఈ భూముల గురించి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే కోన రవికుమార్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ పాపం 100 సంవత్సరాలు బట్టి చిన్న సన్నకారు రైతులు అక్కడ సాగు చేశారు. ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు తోటాడ, అక్కువరం, గోపీనగర్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళకైనా చెందినట్టు చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే పాపం ఎవరో చిన్న ఉద్యోగస్తులు కానీ చిన్న కుటుంబాలు కానీ ఇక్కడ వాళ్ళు తెలియక ఈ చరిత్ర తెలియక వాళ్ళు వచ్చి స్థలం కొని ఇల్లు కొట్టుకుంటే ఆ ఇంటికి మేపు ఇవ్వడానికి నీ కుటుంబ సభ్యులు 50,000 రూపాయలు 60,000 రూపాయలు దండుకుంటున్నారంటే ఇంకంతకన్నా హీనమేమో చెప్పండి. ఇందుకని నీకు అధికారం ఇచ్చింది. 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఒక మీటర్ కోసం దండుకుంటున్నారండి. ఇది నిజం కాదా చెప్పమనండి. వాళ్ళకు పట్టుకున్న వాళ్ళు ఎవరో చిన్న ఉద్యోగస్తులు చిన్న కుటుంబాలు వెళ్ళినారు. వాళ్ళకి తెలియక ఏదో కొనుక్కున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఇంకో మఠం దగ్గరికి వెళ్ళి ఆ బాబాజీ గంగాధర బాబాజీ అని ఉండేవాడు. అంతకుముందు ఉండేవాడు ఎవరు 12 మంది ఉన్నారు. వాళ్ళు మునక్దాస్ బాబాజీ నుండి ఇప్పుడు వచ్చినట్టు 2024 ఇప్పుడు వచ్చినంత వరకు ఎవరు 2023లో ఎప్పుడో ఆయన రంగీర్ దాస్ బాబాజీ చనిపోయాడు అనుకుంటా. అతను కూడా ఎలా చనిపోయాడు తెలియదు. విష ప్రయోగం ద్వారా చనిపోయారు అంటారు. అతను చచ్చిపోయినంత వరకు పాపం ఈ మఠంతో భూములు ఏవి కూడా వాళ్ళకి లేవు, ప్రభుత్వానికి లేవు. వీళ్ళు వచ్చి చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారంటే ఇంకా అర్థం ఏంటి చెప్పండి. హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ బోర్డ్ అని 1927 యాక్ట్ ప్రకారం అప్పుడు 1947లో ఈ బోర్డు కింద ఈ 1000 ఎకరాలని చేర్చుతూ ఒక నోటీస్ ఇచ్చింది ఈ మఠానికి. దీన్నే పుహారి, ఫకీర్, సదావర్తి మఠం అంటారు. దాన్నే టకియా మఠం అంటారు, సకియా మఠం అంటారు. అప్పుడు ఇచ్చినటువంటి నోటీస్ 1947లో నోటీస్ ఇస్తే 1947లో వీళ్ళు ఏం చేశారంటే ఇది ఎండోమెంట్స్ కింద రాదు. అక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్ అనేది ప్రైవేట్ టెంపుల్. అది ఆ భూములన్నీ మాకు చెందుతాయని చెప్పేసి అప్పట్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టుకుంటే డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్ళి పిటిషన్ వేస్తే ఎప్పుడైతే మొఘల్ చక్రవర్తులు ఈ భూములు ఇచ్చేసరికి ఆ టెంపుల్ లేదు అని చెప్పేసి అది ఇండివిజువల్ మఠమే అని చెప్పేసి మన దాని మీద మళ్ళీ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ బోర్డు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసింది? ఎండోమెంట్స్ ఫేవర్గా తీర్పిచ్చారు. అప్పుడు 1959లో ఏం చేశారు? ఈ మఠం వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్గా ఉన్నటువంటి కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఆస్తుల గురించి ఏం చెప్పకుండా ఈ మఠం అనేది ప్రైవేట్ వ్యక్తుల మఠం అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 1961 డిసెంబర్లో ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పు ద్వారా క్లియర్గా ఏంటంటే ఇది చారిటీకి సంబంధించింది. ఈ భూములనే సదావర్తికి సంబంధించినవి, బట్ నాన్ ట్రాన్స్ఫరబుల్. ఎప్పుడైనా చారిటీకి సంబంధించినవైనా ఎండోమెంట్స్కి సంబంధించినవైనా నాన్ ట్రాన్స్ఫరబుల్. ఎప్పుడైతే 1947లో ఈ లిటిగేషన్ వచ్చిందో 1947 నుండి 22A పెట్టారు ఈ భూములన్నింటినీ కూడా. 22A అంటే నాన్ ట్రాన్స్ఫరబుల్. 22A1 కింద పెడితే ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా జరగవు 1947 నుండి. ఆ తర్వాత ఏమైంది? 1973లో ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ వచ్చింది.
ల్యాండ్ సీలింగ్ అంటే హోల్డింగ్ ఇన్వెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ 1000 ఎకరాలు వీళ్ళకి ఉన్నాయి. ఈ 1000 ఎకరాల భూములు ఏంటంటే